అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే దేశంలో మరో ఘోర ప్రమాదం, 112 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. గురువారం నుంచి నేపాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. ఇక నేపాల్ పోలీసులు డిప్యూటీ అధికార ప్రతినిధి బిస్వా అధికారి ప్రకారం వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో కాఠ్మాండు లోయ ఒకటి. ఇక్కడ ఒక్కటే ఏకంగా 34 మంది మరణించారు. ఇది కాకుండా చాలా మంది తప్పిపోయారు. వందల కొద్దీ గాయపడ్డారు. కాఠ్మాండు వాల్వీలో 16 మంది అదృశ్యం కాగా దేశవ్యాప్తంగా తప్పిపోయిన వారి సంఖ్య 100కి పైగా చేరుకుంది. ఇక ఇప్పటి వరకు 3,000 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు నేపాల్ పోలీసులు డిప్యూటీ స్పోక్స్ పర్సన్ బిస్వా అధికారి తెలిపారు. ఇది కాకుండా వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా 63 చోట్ల ప్రధాన రహదారులు బ్లాక్ చేయబడ్డాయి. ఇది రవాణా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి, పట్టణాభివృద్ధి మంత్రి ప్రకాష్ మాన్ సింగ్, హోంమంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల అధిపతులు ఇంకా ఇతర మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లోని అన్ని పాఠశాలలను 3 రోజుల పాటు మూసివేయాలని, అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.